బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గతంలో కేసీఆర్ తుగ్లక్ పాలన చేస్తే రేవంత్ మహాతుగ్లక్ వ్యవహరిస్తున్నారన్నారు. 3 కార్పొరేషన్లకు ఇప్పటికీ సరిహద్దు మ్యాప్లు లేవు. వివరణ కోరితే అధికారులు ఇంకా మార్పులుంటాయని చెప్తున్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా మంచినీటి సమస్య ఉంది. ఎక్కడా కూడా సరఫరా కూడా సరిగా లేదు. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీకి మజ్లిస్ పార్టీ అంటేనే ఇష్టం. హైదరాబాద్ ప్రజలు వారికి ఇష్టం లేదు. హైదరాబాద్లో రోజురోజుకు పెరుగుతున్న పొల్యూషన్ కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రియల్ ఎస్టేట్ మొత్తం కుదేలైంది. కమిషన్ల పేరిట భారీగా వసూలు జరుగుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో వాన పడితే కాలనీలు, బస్తీలు మునిగిపోయి ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో కూడా అదే జరగబోతోంది. ఎక్కడ కూడా సమస్య పరిష్కారం కాలేదు. హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దేలా బీజేపీ కృషి చేస్తుందని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ గెలిచిన మొత్తానికి మజ్లిస్ పార్టీ గెలిచినట్లే. ఈ 3 కార్పొరేషన్లలో బీజేపీ నేతలు మేయర్గా గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకుని వచ్చి అభివృద్ధి చేస్తాం. కార్పొరేట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మొన్న ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము రకరకాలైనటువంటి ఒక ప్రజలకు ప్రలోభం పడుతూ ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఇందిరమ్మ ఇళ్ళని ఈ విధంగా గతంలో కూడా ప్రభుత్వము డబుల్ బెడ్రూమ్ అని చెప్పారు. ఆ బోయిగూడలో కొన్ని ఇల్లు కట్టి ఇగో ఇవే డబుల్ బెడ్రూమ్ అన్నారు. కొన్ని సనత్ నగర్ కాన్స్టిట్యున్సీలో కొన్ని కట్టుకొని ఇక అయిపోయింది, హైదరాబాద్ ప్రజలందరూ కూడా డబుల్ బెడ్రూమ్ వచ్చేసిందని చెప్పడం జరిగింది. నేను ఈ యొక్క ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, గత ప్రభుత్వం కూడా డబుల్ బెడ్రూమ్ పేరు మీద ప్రజల్ని మోసం చేసింది, పేద ప్రజల్ని. మీరు కూడా అదే పని ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళ పేరు మీద ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు. వారు నియోజకవర్గానికి 1000 అని చెప్పారు, మీరు ఇందిరమ్మ ఇళ్ళు అని చెప్పేసి మేము ప్రతి ఒక నియోజకవర్గంలో గడతామని చెప్పి మీరు కూడా చెప్తా ఉన్నారు. కానీ ఈ ఇద్దరు పార్టీలు కూడా హైదరాబాద్ నగరంలో పేద ప్రజలకు అన్యాయం చేశారు, చేస్తున్నారనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. వారు ఇంతకుముందు మన మల్లారెడ్డి గారు మాట్లాడినట్టు 3 భాగాలు చేసే కారణం ఏంది? ముందుగా జిహెచ్ఎంసీకి 300 వార్డులు చెప్పారు, అయిపోయినాయి. కానీ మజ్లిస్ ఒత్తిడి పైన, ఎందుకంటే 300 ఉంటే మజ్లిస్ గెలవదు కాబట్టి మజ్లిస్కు మళ్ళీ ఒక భాగము ధారాదత్తం చేయడానికి మీరు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అది అదే విధంగా ఉంచి ఇటు సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్ తీసుకురావడం జరిగింది. ఇది కేవలము మజ్లిస్ ఒత్తిడి మీద తీసుకురావడం జరిగింది. గత కేసీఆర్ గారు తుగ్లక్ పనిచేశాడు. అన్ని జిల్లాలు చేసేటప్పుడు ఒక అసెంబ్లీ డివిజను, ఒక అసెంబ్లీ సెగ్మెంటు 3 జిల్లాలకు పాకినటువంటి సందర్భం మనం హైదరాబాద్లో చూసినాం. అదేవిధంగా తెలంగాణలో చూసినాం. అంటే ఇది తుగ్లక్ పని కాకపోతే ఏమవుతుంది? ఆయన తుగ్లక్ అయితే రేవంత్ రెడ్డి గారు మహా తుగ్లక్. ఈయన చేసేవన్నీ కూడా 3 చేస్తా ఉన్నాడు. 3 ముక్కలు చేశాడు. ఇప్పుడు కూడా క్లారిటీ లేదు. నిన్న మొన్న అధికారులు అంటూ ఉండే మ్యాప్ ఇవ్వమని చెప్తే, సార్ ఇంకా మారుతాయి సార్, ఇంకా పెరుగుతాయి సార్ అంటున్నాం. అంటే మీకే క్లారిటీ లేదు. కానీ హైదరాబాద్ పొల్యూటింగ్ యూనిట్స్ బయట పెడుతున్నారు. మరి ఇప్పుడు లోపల ఇండస్ట్రియల్ ఏరియాస్ మొత్తం కూడా మీరు రెసిడెన్షియల్ ఏరియా కింద పెట్టి దాన్ని రియల్ ఎస్టేట్ కింద పెట్టడం జరిగింది. తద్వారా ఎవరెవరికి ఎంప్లాయ్మెంట్ పోతుంది, ఎంతమందికి పోతుంది, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వస్తాయి, ఇవన్నీ ఏదైనా మీరు ఏదైనా ఇంపాక్ట్ అసెస్మెంట్ చేశారా? అదేం లేదు. పాలసీ తీసుకొచ్చారు. దీన్ని మొత్తం ఏవైతే ఇండస్ట్రియల్ జోన్లో ఉన్న ల్యాండ్స్ అన్ని కూడా రియల్ ఎస్టేట్ కింద మార్చేటటువంటి వెసులుబాటు మాత్రమే చేశారు. అయినప్పుడు కూడా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, గత ప్రభుత్వం రియల్ ఎస్టేట్ మీద వాళ్ళ తిజోరీలు నింపుకున్నారు. ఈ ప్రభుత్వం మొత్తం రియల్ ఎస్టేట్నే మొత్తానికి బర్బాద్ చేసింది. మొన్న ఏ బిల్డర్ని అడిగినా కూడా మీ కొత్త వెంచర్ తీసుకోవట్లేదు సార్, 2.5 years అయింది ఈ ప్రభుత్వం వచ్చినప్పటికీ మా వెంచర్లే కాబట్టి చెప్తాను. ఎందుకంటే కమిషన్ పెంచారు. వాళ్ళు 30% అంటే 40% కమిషన్లు అడుగుతూ ఉన్నారు. బిల్డర్లు ఎక్కడి నుంచి తీసుకొని రావాలి? రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొని రావాలి? కాబట్టి కమిషన్ యొక్క ప్రభుత్వాలు ఈరోజు హైదరాబాద్ నగరాన్ని పరిపాలించే వరకు హైదరాబాద్ బాగుపడదు, వాళ్ళు మాత్రం బాగుపడతారు. అందుకే హైదరాబాద్ ప్రజలకు నేను కోరుతా ఉన్నాను, ఏదైతే హైదరాబాద్ నగరాన్ని సుందర నగరంగా, విశ్వనగరంగా మార్చేటటువంటి ఒక ఆలోచన పెట్టారో మనం చూసినాము. బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు వాన పడితే బస్తీలన్నీ మునిగిపోయేది.
చివరికి 10,000 రూపాయలు అందరికి ఇస్తే వాళ్ళ 10,000 రూపాయలు ఎవరైతే ఇల్లు మునిగినాయో వాళ్ళకి పోకుండా అప్పుడు ఉన్న వాళ్ళ నేతల జేబులో పోయినాయి. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత కూడా ఏం మార్పు వచ్చింది లేదు. ఒక వాన పడితే హైదరాబాద్ సగం అంతా కూడా మునిగిపోయే పరిస్థితి ఉన్నది. ఈయన మనం చూసినాం. కాబట్టి హైదరాబాద్ నగరాన్ని సుందర నగరంగా మార్చాలన్నా, విశ్వనగరంగా మార్చాలన్నా కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే చేయగలుగుతుంది. ఎందుకంటే కేంద్రంలో నరేంద్ర మోదీ గారి యొక్క ఏవైతే పథకాలు ఉన్నాయో, నగరాల ఒక ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలకు అనేకమైన పథకాలు ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని నగరాలకు స్మార్ట్ సిటీ, అమృత్ సిటీ, మరి కొన్నిటికి హెరిటేజ్ సిటీ కూడా ఫండ్స్ ఇస్తూ ఉన్నాం. టూరిజం పెంచుతూ ఉన్నాం. హైదరాబాద్ ఈ 3 నగరాలు చేశారో వాటికి కూడా నేను ప్రజలకు భారతీయ జనతా పార్టీని తెలియజేస్తాను. రేపు భారతీయ జనతా పార్టీని గెలిపించండి, 3 మేయర్ని ఇవ్వండి. మజ్లీస్ని మీరు బీఆర్ఎస్ గెలిపించినా మజ్లీస్ గెలిపించినట్టే, కాంగ్రెస్ గెలిపించినా మజ్లీస్ గెలిపించినట్టే. హైదరాబాద్ ఎట్టైనా మజ్లీస్ మీకు గెలుస్తామని చెప్పి వాళ్ళు నమ్మకంతో ఉన్నారు. మీకు గెలిపిస్తామని చెప్పేసి ఈ 2 పార్టీలు కూడా నిర్ణయించుకున్నారు ఆల్రెడీ. కానీ కనీసం ఈ 3 మేయర్లు ఇప్పుడు బీజేపీకి ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఒక నిధులతో, కేంద్ర ప్రభుత్వం ఒక పథకాలతో హైదరాబాద్ని అసలైనటువంటి ఒక సుందర నగరంగా మార్చే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. ఇది మేము హైదరాబాద్ ప్రజలకు నరేంద్ర మోదీ గారి తరఫు నుంచి చెప్తున్నటువంటి ఒక వాగ్దానం ఇది. అందుకే రేపు అందరూ కూడా ప్రజలు గుర్తుపెట్టుకోవాలి, ఈ 2 పార్టీలను మనం తిరస్కరించాల్సిన అవసరం. కూకట్పల్లి అసెంబ్లీకు పెద్దలు గౌరవనీయులు మా రాష్ట్ర రథసారథి శ్రీ ఎన్ రామచంద్రరావు గారు మరి మొట్టమొదటిసారిగా మరి కార్యాలయానికి రావడం మాకు సంతోషం. అదేవిధంగా వారితో పాటు జిల్లా అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు డాక్టర్ ఎస్ మల్లారెడ్డి గారు, మిగతా మా రాష్ట్ర అసెంబ్లీ నాయకులకు, ఇక్కడ ఇచ్చేసినటువంటి పత్రికా విలేకరులందరికీ కూడా నా యొక్క నమస్కారం. ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాం, 2014 నుంచి కూకట్పల్లి యొక్క ముఖ చిత్రం ఏ విధంగా మారిపోయింది. ఒకప్పుడు విశాలమైన అసెంబ్లీగా ఒక మంచి రాజకీయ నాయకత్వము, ఒక మంచి పరిపాలన ఉండేది. ఆనాడు పీజీఆర్ నుంచి చూసుకుంటే విజయరామారావు గారు మరియు జయప్రకాష్ నారాయణ గారు ఒక మంచి పరిపాలన, ఒక దిక్సూచిగా ప్రజలకు సందేశం ఇస్తూ ప్రజలకు అవసరాల కోసం నిలబడే నాయకులుగా ఉండేది. కానీ 2014 నుంచి మనం చూస్తూ ఉన్నాం, 3 పర్యాలుగా మరి ఎమ్మెల్యేగా అవుతా ఉన్నాడు 3 సార్లు. కానీ మెట్టు ఎదుగుతూ ఉన్నాడు ఆయన. కానీ కూకట్పల్లికి చేసింది శూన్యం. ఆయన ఏదో పెద్ద పెద్ద మాట్లాడుతున్నాడు, నేను 1000 కోట్లు తీసుకొచ్చాను, నేను అభివృద్ధి చేశాను అని. ఎవరున్నా కానీ ఇంతకంటే మంచిగా చేసేవాళ్ళు. కానీ ఈరోజు నువ్వు చేసింది ఏంటంటే నీ చేలేగాళ్ళకు నీకు మాత్రమే ఉపయోగపడేది. 15 సంవత్సరాలు, 12.5 సంవత్సరాలు సుమారు. ఎక్కడ చూసినా కానీ చెరువులు ఆక్రమణలు, ఎక్కడ ప్రభుత్వ భూమి ఉంటే అక్కడ వాలిపోవడం మీ యొక్క చేలేగాళ్ళు, ఎక్కడైతే డబ్బులు పెట్టుకుంటే అక్కడ వసూలు చేయడం నెలవారీగా, ఎక్కడైతే సామాన్యుడు ఇల్లు కట్టుకుంటే అక్కడ పోయి బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడమే. కానీ మీరు చేసింది ఏముందని అడుగుతా ఉన్నా. ఈరోజు కృష్ణారావు గారు చాలా చాలా పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడ చూసినా కానీ వాళ్ళకు భయప్రాంతం చేసి సామాన్య ప్రజలు బతుకుంటా చేస్తా ఉన్నారు. ఈ రోజు రోడ్ నెంబర్ 1 సర్వీస్ రోడ్ లో ఇక్కడ నుంచి అక్కడ 350 మరి డబ్బాలు వేసి ఒక్కొక్కటి 25-30 లక్షలకు అమ్ముకొని నెలవారీగా వాళ్ళ దగ్గర మరి వసూలు చేస్తా ఉన్నారు. ఇది ఎక్కడి న్యాయం? సామాన్యులు ఎక్కడ మంచిగా బతుకుతా ఉన్నారు? మీరు చెప్పారే డబుల్ బెడ్రూమ్లు ఇవ్వట్లేదని. డబుల్ బెడ్రూమ్లు మీరు ఉన్నప్పుడు ఎవరైతే అప్లై చేసుకున్నారో ఎంతమందికి ఇచ్చారు? కేవలం 61 మంది అమృత తాండా వాళ్ళకు కైత్లాపూర్లో ఇచ్చారు. కానీ అది కూడా ఇప్పటి వరకు కూడా ఆక్యుపేషన్ ఇవ్వలేరు. కంప్లీట్ అయినాక కూడా చాలా రోజులు వాళ్ళకు కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వలేక, వాళ్ళకు సరైన సదుపాయాలు లేక వాళ్ళకి ఇప్పటివరకు కూడా మరి అందజేయలేకపోయారు. మీరు మాట్లాడేది ఈరోజు నీతిగా ఉన్నాం, నిజాయితీగా ఉన్నామని. ఎమ్మెల్యే కృష్ణారావు ఖబర్దార్, మీరు చాలా చాలా విషయాలు చాలా తప్పుగా మాట్లాడారు, ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మీరు చేసింది ఏందో చూడండి. మీరు ఎక్కడ సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండి ఏం చేసారు? మీరు టైమింగ్స్ తెలియదా ప్రజలకు? కేవలం మీ యొక్క అదృష్టాన్ని అనుగుణంగా మీరు గెలిచిరు, కానీ కష్టపడి మీరు పైకి రాలే. ఓ కార్యకర్తగా మీరు ఉన్నారు ఓకే, కానీ మీరు ఈరోజు కోట్ల రూపాయలు